దాంట్లో పెట్టండి మీరు ఇద్దరు. నాదే మనకి నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకి సంబంధించింది ఒక కేసు రిపోర్ట్ కావటం జరిగింది. ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అబ్యూజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం, దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి, తర్వాత దానికి సంబంధించిన అబ్స్టాండింగ్లో ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అతను పర్వత్ సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏదైతే కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధించిన లింకులో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది. దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా పోలీసు వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి, తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ పత్రిక కానీ ఫాలో అవ్వని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది. సజ్జల భార్గవ్ రెడ్డి గారిని పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసుకి రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫొటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం, దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసాం అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది.